పాతకాలంలో కొంతకాలం వెనక్కి వెళ్తే మన దగ్గర హుండీలు అనేవి కనిపించేవి. అవి కూడా మట్టి హుండీలు ఉండేవి. దాని విలువ అంత కలుపుకున్నా కానీ మహా అంటే 5 రూపాయలు కూడా ఉండేది కాదు. ఆ మట్టి హుండీ యొక్క విలువ ఎంత అంటే పట్టుమని 5 రూపాయలే. మనం అందులో వేస్తున్న డబ్బు ఎలా ఉంటుందో తెలుసా? ఆ హుండీ కంటే ఎక్కువ విలువైనది. అంటే ఒక హుండీలో మనం దేంతో నింపాలి అని అంటే విలువైన వాటితో నింపుతూ ఉండాలి. ఇది మనకు అర్థమైతే మన హృదయం కూడా ఎలాంటిదంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఒక హుండీ లాంటిది. ఈ హుండీలో నువ్వు ఏ మాటలైతే నింపుతుంటావో ఆ హుండీలోంచి అదే బయటికి వస్తుంది. ఉదాహరణకు నువ్వు హుండీలో 10 రూపాయలు వేసావు అనుకోండి, తీసేటప్పుడు 10 రూపాయలే బయటకు వస్తుంది కానీ 100 బయటికి వస్తుందా? నువ్వు 10 రూపాయలు కాయిన్ వేస్తే 10 రూపాయల కాయినే వస్తుంది. 5 రూపీస్ కాయిన్ వేస్తే 5 రూపీ కాయినే అందులో నుంచి వస్తుంది. నువ్వు 1 రూపీ కాయిన్ వేస్తే ఆ హుండీలోంచి బయటకు వచ్చేది కూడా అంతే. ఇక్కడ నువ్వు బాగా గమనించవలసింది ఏంటంటే హుండీలోకి నువ్వు ఏదైతే వేస్తావో అదే హుండీలో నుంచి బయటకు వస్తుంది. దీని అంతటిని మనసులో పెట్టుకొని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఒకటి గుర్తుకు రావాలి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి సద్విషయాలు బయటికి తీసుకొని వస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుంచి చెడ్డ విషయాలు బయటికి తీసుకొని వస్తాడు. ఇక్కడ సజ్జనుని యొక్క ధననిధి అంటే ఏంటంటే అతని యొక్క హృదయమే. వాడు తన హృదయంతో సత్య సంబంధమైన మాటలతో నింపాడు అనుకో, బయటికి తెచ్చేటప్పుడు కూడా ఎటుంటాయి ఆ మాటలు? మంచి మాటలే తీసుకొని వస్తాడు. నీ హృదయంలో నుంచి ఒక మాట వస్తుంది అంటే, నీ హృదయంలోంచి ఒక ఆలోచన వస్తుందంటే నువ్వు దేనితో నింపినట్టు లెక్కనో తెలుసా? నువ్వు హృదయంలో దేనినైతే నింపుతావో అదే నీ మనసులోంచి బయటికి వస్తుంది. నువ్వు దేనిలోనైతే నీ మనసులో ఏ మాటలైతే నింపుకున్నావో అవే బయటికి వస్తాయి. అందుకోసమే నువ్వు ఏమి నింపుతున్నావు, నీ హృదయంలో ఏ ఆలోచనలు నిలబెడుతున్నావు అన్నది నువ్వు ఒక్కసారి బాగా మనసు పెట్టి ఆలోచన చేస్తూ ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి. ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే ఈ భూమి మీద మనం మాత్రమే కాదు, మనతో పాటు ఎన్నో కోటాను కోట్ల జంతువులు, పక్షులు సర్వము భూమి మీద బ్రతుకుతున్నాయి. జంతువులకు పక్షులకు ప్రత్యేకమైన తేడా ఏం కనపడుతుంది? కొన్ని తేడాలు మనం ప్రస్ఫుటంగా చెప్పుకోవచ్చు. వాళ్ళలో ముఖ్యమైనది ఏంటంటే వాటికి మాటలు రావు, మనకు మాటలు వస్తాయి. మొదట జంతువును మనుషులను వేరు చేసే మరొక విలువైనది ఏంటో తెలుసా? ఆలోచనలు. ఒక జంతువు కానీ ఒక పక్షులు కానీ మనుషుల్లాగా ఆలోచన చేసి ప్రవర్తించవు. అంటే దేవుడు వాటికి లేనిది మనకు అనుగ్రహించింది ప్రత్యేకమైనది ఏంటంటే ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానం ఎలా వచ్చిందంటే సాక్షాత్తు దేవునిలో నుంచి మనకు ప్రసాదింపబడిన ఒక వరమే ఆలోచన. ఈ ఆలోచన గురించి మన వాళ్ళు కొంతమంది ఒక రాంగ్ వేలోకి వెళ్ళిపోయారు. ఈ మధ్య నేను ఒకానొక సమయంలో కొంతకాలం కిందట ఒక రకమైన వాక్యం విన్నాను. అదే ఇప్పటికీ చలామణిలో కూడా కొనసాగుతుంది. దేవుడు మనిషికి ఆలోచన ఇస్తే ఈ ఆలోచనలత మనిషి గొప్పవాడై 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 చివరకు దేవునికే సలహా ఇచ్చేంత గొప్పవాడు కావాలి అని ఒక విధమైన బోధ సమాజంలో ఇప్పటికీ రన్ అవుతుంది. దానికి ఉదాహరణగా ఎవరు చెప్తున్నారంటే ఒకానొక టైంలో దేవుడు మోషే దగ్గరికి వచ్చి, నాయనా మోషే, ఇజ్రాయిల్ యొక్క ప్రవర్తన నాకు నచ్చట్లేదురా, వీళ్ళని బతకడం కంటే వీళ్ళందరినీ చంపేసి నీ నుండి ఒక గొప్ప జనాంగాన్ని బయటికి తీసుకొని వస్తాను, వాళ్ళకే కనానిస్తాను, తర్వాత నా వాగ్దాన పుత్రులను వాళ్ళనే ప్రకటిస్తాను, నువ్వు ఏమంటావని తన ఆలోచన దేవుడు ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడు. అప్పుడు మోషే ఏమంటాడు? ప్రభువా, అలా వద్దయ్యా, ఐగుప్తు దేశం నుంచి నీ పిల్లలను తీసుకొని వచ్చావు కదా, వీళ్ళు కనాను దేశంలోకి వెళ్ళకపోతే అందరూ దేవుడు ఐగుప్తునైతే వాళ్ళ నుంచి తీసుకొని వచ్చాడు, మధ్యలో వీళ్ళని చంపేశారంటే నీకేదో కాస్త చెడ్డ పేరు మాదిరే ఉంటుంది, ఈ ఆలోచన వద్దయ్యా. ఒకవేళ నువ్వు అదే ఆలోచన చేయాలనుకుంటే నీ జీవ గ్రంథంలో నా పేరు తుడిపే ప్రభు అని తన జీవితాన్ని పణంగా పెట్టి ఏం చేశాడట? దేవునికి ఒక ఆలోచన చెప్పి దానిని ఒప్పించాడు. ఈ సందర్భాన్ని బట్టి మన వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే దేవునికే సలహా ఇచ్చేంత స్థాయిలోకి ఎవరు ఎదిగారు? మోషే ఎదిగారు. నువ్వు కూడా అలా ఎదగాలి. ఎవరికి సలహా ఇచ్చేట్టుగా?
దేవునికే సలహా ఇచ్చేంత స్థాయికి నువ్వు ఎదగాలని ఒక విధమైన బోధ చేస్తున్నారు. అంటే దేవుడు మోషే సలహా ఇస్తే తీసుకునేంత చిన్నవాడా, అంత అమాయకుడా? నిజంగా చెప్పాలంటే మోసేది ఏం లేదాడా. ఇంకొక మాట కూడా నేను మాట్లాడుతున్నాను. దేవుడు సొదొమను నాశనం చేయాలనుకుంటాడు. అబ్రహాం దగ్గరకు వచ్చాడు. అబ్రహాము ఏం చేయమంటావు అంటే, అయ్యా 50 మంది ఉంటే వదిలేస్తావా, 40 ఉంటే వదిలేస్తావా, 10 వదిలేస్తావా, ఇదే నా ఆలోచన అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు నిజంగా అబ్రహాము గారి మాట వినాలి అని అనుకుంటే, ఒకవేళ అబ్రహాము చెప్పిన మాటని నెరవేర్చాలనుకుంటే, అబ్రహాము దేవునికి సలహా ఇచ్చేంత గొప్పవాడా? ఒకవేళ దేవుడు అబ్రహాం మాట విన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అబ్రహాము సలహా దేవుని సలహా కంటే గొప్పది అని వినలేడా? సరే, నా కుమారుడు చెప్పాడు కదా, నా భక్తుడు ఒక మాట చెప్పాడు కదా, నా భక్తుని మనసులో ఉన్నది లోతు ఒక్కడే కదా, సరే నా కుమారుని మాట ఎందుకు తోసిపుచ్చాలి, వింటే ఏముంది అనే విన్నాడు. కానీ దేవుని ఆలోచన కంటే అబ్రహాం ఆలోచన గొప్పదని విన్నాడా? ఆ రోజు మోషే సలహా ఇచ్చాడు. మోషే సలహా దేవుని సలహా కంటే గొప్పదా? దేవుని సలహా కంటే ఏం గొప్పది కాదు. మరి దేవుడు ఎందుకు మోషే మాట విన్నాడు? మోషేకు నా కుమారుడని దేవుడు తన మనసులో ఒక విలువను పెట్టుకున్నాడు. సరేలే, ఇన్ని రోజులు నా ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు కదా, మోసే మాట ఒకసారి వింటే తప్పేముంది, ఏముంది అని మోషే మాటకు సమ్మతించాడే తప్ప దేవునికి సలహా ఇచ్చేంత గొప్ప స్థాయికి మోషే కాదు, వాళ్ళ తాత కాదు, వాళ్ళ తాత ముత్తాతలు ఎవడు ఎదగలేడు. అంత స్థాయి ఎవడికి రాదు కూడా. ఆయన స్థాయి ఆయనదే, మన స్థాయి మనదే. మన ఆలోచనలు ఎప్పటికీ భూమి లెవెలే ఉంటాయి, ఆయన ఆలోచనలు ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. ఆ రోజు దేవుడు ఇజ్రాయిల్ను చంపి మోషేను గొప్ప చేద్దాము, ఆయన పిల్లలను కనాను దేశం ఇద్దామంటే ఆయన ఆలోచన ఆకాశం అంత రేంజ్లోనే ఉన్నది. కానీ మోషే చెప్పిన మాటకు సరే, మోషే చెప్పిన ఆలోచన భూమి లెవెల్కి ఉన్నా కానీ ఎందుకు అంగీకరించాడో తెలుసా? మోషే ఆలోచనకు నా ఆలోచన కంటే గొప్పదని కాదు అది గౌరవించింది. సరేలే, మోషే చెప్పాడు కదా, ఆలోచన తక్కువదే అయినా కానీ, ఆకాశం అంత రేంజ్లో లేకపోయినా, భూమి అంత తక్కువలో ఉన్నా కానీ సరేలే. కానీ ఏం చేశాడు? మోషే ఆలోచనకు దేవుడు ఒత్తాసు పలికాడ తప్ప దేవునికి సలహా ఇచ్చేంత, దేవునికి ఆలోచన చెప్పేంత గొప్పవాడు ఎవరు కాదు. మన ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక వ్యక్తి గురించి అపోస్తల కార్యంలో రాయబడింది, ఒకసారి చూద్దామండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 24వ వచనము 23, 24 వచనాలు. తల్లి, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా, క్షమించండి 22వ వచనం అమ్మ, సరే ఏమనుకోదు, 22వ వచనం. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. మనుషుల ఆలోచనలన్నీ, ఇక్కడ గారడి వాడైన సీమోను అని ఒకడు ఉంటాడు, వాడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు గారి ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ గారడి వాడైన వాని గురించి మాట్లాడుతూ నీ హృదయాలోచన క్షమింపబడను. వాడు ఎవరికి విరోధంగా ఆలోచన చేస్తున్నాడు? దేవునికి విరోధముగా ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు వాడు అలా ఆలోచన చేస్తున్నాడట? వాడు ఎలా ఉన్నట్ట? నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకముల్లోను. ఇక్కడ నువ్వు గమనించవలసిన ఒక మంచి ఆలోచన ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఘోరమైన దుష్టత్వములో దుర్నీతి బంధకాలలో ఉన్నప్పుడే నీ ఆలోచనలు తప్పుదారి పడుతుంటాయి. నీ ఆలోచనలు నీ కంట్రోల్లో లేకుండా నీకు శోధనల మీద శోధనలతో కూడిన తప్పుడు ఆలోచనలు వస్తున్నాయంటే గుర్తుపెట్టుకో, నువ్వు
దుర్నీతి బంధకాలలో ఉన్నావు, ఘోరమైన దుష్టత్వములో ఉన్నావు. నిన్ను కమ్మేసినవి ఏంటంటే ఒక పాప బంధకాలు నిన్నేం చేశాయి? కమ్ముకున్నాయి. ఎలా కమ్ముకున్నాయో తెలుసా? ఎప్పుడైనా కానీ వర్షము బాగా కురవడానికి సిద్ధమైందనుకో, ఒక ప్రాంతంలో కారు చీకటి మేఘాలు ఎలా అయితే కమ్ముకుంటాయో, నీ హృదయాన్ని ఆ పాప బంధకాలలా కమ్మేసినప్పుడు అప్పుడట నీ ఆలోచనలు ఏమైపోతుంటాయి? తప్పుదారి పడుతుంటాయి. నీ ఆలోచనలు తప్పడడులు పడుతూ వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నన్ను కారు చీకట్ లాంటి మేఘాలేవో కమ్మేసినాయి. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆ కారు చీకటి మేఘాలు సిల్చే నీతి సూర్యుడు నీకు కావాలి. ఎలాగైనా ఆయన నువ్వు సంపాదించుకోవాలి. ఈ ఘోరమైన దుష్టత్వంలో వీడి ఆలోచనలు ఇంత దారుణంగా ఉందంటే ఒకటే గుర్తించాడు. వెంటనే ఆడు ఒక భయంకరమైన బంధకాలలో ఉన్నట్టు కనపడింది. వాడి ఆలోచనలు సరిగా లేవు. అప్పుడు దేవుడు అనే మాట ఏంటంటే, మీకు మత్తయి సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, మీకు గుర్తుకుంటుంది. సరే చూడండి, ఆ మాట కూడా మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. క్షమించండి, 36వ వచనం అమ్మ. ఈ మాట డైరెక్ట్ చదువుకుందాం. దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. ఇక్కడ దేవుడు ఒక విలువైన మాట మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యములో అతని యొక్క బంధకాలకు సంబంధించి ఈ మాటలకు చాలా లింకింగ్ ఉంటుంది. దాన్ని కాస్త మీరు మనసు పెట్టి ఆలోచన చేయడం కోసమే కాస్త ఓపికగా దీన్ని ఆలోచన చేయండి, లేకపోతే మీకు అర్థం కాదు. ఇక్కడ దేవుడు ఏ మాట చెబుతున్నాడంటే, నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి అంటున్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడయ్యా నువ్వు చెరసాలలో ఉంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకడు చెరసాలలో ఉన్నప్పుడు మీరు చూడడానికి వెళ్ళారా? అయితే నన్ను చూడడానికి వచ్చినట్టే. ఇది రెండు రకాలుగా మనం మాట్లాడుకో. ఒకటి ఏదంటే బాహ్యంగా మాట్లాడుకోవచ్చు, రెండోది ఆత్మీయంగా కూడా బాహ్యంగా అంటే ఏంటంటే, నిజంగా దేవుని కోసము పడుతున్న ప్రయాసలు బట్టి లేనిపోని కేసులు పెట్టి మన వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నారో తెలుసా? ఇప్పటికీ జైలుకి పంపించే వాళ్ళు ఉన్నారు. మన సైడు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని జరుగుతున్న సంఘటనలు. అలా ఏం చేయలే, కానీ అక్రమ కేసులు పెట్టి ఆ సేవకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాన్ని అంతటిని ఎక్కడికి పంపించున్నారు? జైలుకి పంపించారు. అలాంటి వాడిని చూడడానికి మన వాళ్ళు ఎంతోమంది పోయారు. అలా వాళ్ళ విషయంలో దేవుడు ఖచ్చితంగా ఈ మాట నెరవేరుస్తే ఏమంటే, నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడవచ్చు. ఇది బాహ్యంగా ఆలోచించగలిగితే. రెండవది, ఆడే గారడి వాడైన సీమోను, నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు పాపం అనే చెరసాలలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? బైబిల్ పట్టుకొని చూడ్డానికి వెళ్ళాలి. బయట వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు ఆకలి అవుతుంటే ఏం చేస్తుంటారో తెలుసా? ఇంటి దగ్గర భోజనాలు వండుకొని క్యారీ పట్టుకుని పోతారేమో. అదే ఎవడైతే పాప బంధకాలలో లోకమనే చెరసాలలో ఉన్నప్పుడు నువ్వు భోజనాలు కాదు కానీ బైబిల్ చేత పట్టుకొని చెరసాలలో ఉన్న వాడిని చూడ్డానికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు అంటాడు, నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. చూడ్డానికి పోయినప్పుడు నువ్వు మాట్లాడాల్సిన మాట ఏంటో తెలుసా? ఎవరైతే పాప బంధకాలు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు పోయే దారి కరెక్ట్ కాదు, నువ్వు ఉంటున్న మార్గము కరెక్ట్ కాదు, నువ్వు ఉంటున్న పొజిషన్ కరెక్ట్ కాదు, నువ్వు వేస్తున్న అడుగులు సరైనవి కాదని వాక్యాన్ని పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చూపించిన దారిని చూపించావనుకో, అప్పుడు నీ విషయంలో కూడా ఈ మాట నెరవేరుతుంది. నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నీ హృదయాలోచన సరిగా లేనప్పుడు,
ఒకవేళ పక్కనోళ్ళ హృదయ ఆలోచన కూడా సరిగా లేనప్పుడు అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని ఆలోచనతో నీ హృదయాన్ని నింపుకొని బైబిల్ పట్టుకొని దేవుని ఆలోచనకు లోపడి మనుషుల ఆలోచనలు దారి మళ్లించడానికి ముందడుగులు వెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు సరైన దారిలో పోవు. మనుషుల ఆలోచనలు ఎలాంటివి అంటే వంకర లాంటివి అయ్యేటట్టే. కుక్కతోక వంకర అంటారు చూసినారా? ఎంత ప్రయత్నం చేసినా అంతే, వాళ్ళ ఆలోచనలు అంతే, మనుషుల స్వభావాలు అంతే. నీ చేతనైన మట్టుకు ఏదో ఒక చిన్న పనైనా చేసి వాళ్ళు పోతున్న దారి కరెక్ట్ కాదని చెప్పి ఏం చేయాలో తెలుసా? వాళ్ళు చేస్తున్న పాడు పనులు మానిపించడానికి ప్రయత్నం చేయాలి. మీకు అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే చిన్నప్పుడు కొంతమంది నేను గమనిస్తుంటాను, పిల్లలకు నోట్లో ఏలు పెట్టుకునే తంబు ఏలు ఉంటుంది చూసినారా? నోట్లో ఏలు పెట్టుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళ పండ్లు ఎత్తైపోయి శరీర ఆకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి. తల్లి చూసి తట్టుకోలేదు, ఏట్రైడు నోట్లో ఏలు పెట్టుకుంటే వీడి పరిస్థితి ఏంటి, ఇది ఒక చెడ్డ అలవాటు, ఎలాగైనా మానిపించాలనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆ పాతకాలంలో ఏం చేస్తాడంటే ఒక వేపాకు బాగా నూరి ఆడ ఏలుకు పట్టించేది. ఆడ ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే అలవాట్లో పొరపాటు మాదిరి నోట్లో ఏలు పెట్టుకోగానే చాలా భయంకరంగా చేదు, దాని ఎఫెక్ట్తో ఆడు మెల్లిమెల్లిగా నోట్లో ఏలు పెట్టుకోవాలన్న చెడ్డ అలవాటు మానుకుంటాడు. మనుషుల ఆలోచనలు మన ఆలోచనలు కూడా అంతే, అలవాటు పడిపోయిన జీవితాలు. ఏదో ఒక్కటైనా చేసి ఆ ఆలోచన ముందు మనం మానుకోవాలి. నీ చేతనైతే వేరే వాళ్ళు మానుకోవడానికి ఆ చిన్న ప్రయత్నమైనా నువ్వు ఖచ్చితంగా చేయాలి. యెషయా గ్రంథంలో దీని గురించి ఒక మంచి మాట మన కోసం రాయించడం ఒకసారి చూద్దామమ్మా. 29వ అధ్యాయము యెషయా గ్రంథము 15వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 29వ అధ్యాయము యెషయా గ్రంథము 15వ వచనమ్మా. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచువారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలను జరిగించు వారికి శ్రమ. దేవుడు యెషయా గారి ద్వారా మాట్లాడుతూ తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచుకున్న వాళ్ళకి శ్రమ. నీ మనసులో ఆలోచన పుడితే మనుషులు నిన్ను పసిగట్టలేకపోవచ్చు, మనుషులు నిన్ను ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ ఆలోచన నీ మదిలో మెదులుతుందంటే అక్కడ దేవునికి ప్రస్ఫుటంగా అది కనబడుతూనే ఉంటుంది. చాలాసార్లు ఎవడు చూడట్లేదులే, ఎవడికి తెలియదులే అనుకుంటుంటారు. ఎంతకాలం దాచుకుంటాం చెప్పండి? ఒక పిల్లట పాలు తాగదని ఫిక్స్ అయిపోయిందట. అరే ఎవడు చూడకుండా పాలు తాగాలనుకున్నదట. ఏం చేసిందట? కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట. కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్ల అనుకుంటుంది నన్ను ఎవడు చూడట్లేదు. ఈరోజు పాప పనులు చేస్తున్న ప్రతి ఒక్కడి ఆలోచన కూడా ఇలానే ఉన్నాడు. తాను కళ్ళు మూసుకొని తప్పులు చేస్తూ నన్ను ఎవడు చూడట్లేదు అనుకోడు. వీడు కళ్ళు మూసుకొని అనుకుంటున్నది ఏంటో తెలుసా? ఒంటరిగా ఉన్నాను, ఎవడు నన్ను అడిగేటోడు లేడు, చేసిన నన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు. అందుకోసమే కళ్ళు మూసుకొని తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. 4 దిక్కులు చూసే ముందు ఒకసారి పై దిక్కు కూడా చూస్తే బాగుంటుందేమో. ఆయనకు మరుగైనది ఏది లేదు. దొరికిపోతాను కదా ఏదో ఒకరోజు, తాట తీస్తాడేమో దేవుడు. సరే, ఎప్పుడైనా కానీ నాకు ఒక ఆలోచన వస్తుంటుంది, మన రహస్య జీవితాలన్నీ బయటపడితే ఏమైపోతామో అనిపించుంటుంది. రేపు తీర్పు రోజున ఒకవేళ దేవుడు మనకు ఏదో కొంతకాలం తప్పు చేసినాము, అదంతటితో అయిపోయి దేవుడు కనకరించి పరదేశకు డైరెక్ట్ తీసుకుపోతే బాగానే ఉంటుంది. తీర్పు రోజున మనం నిలబెట్టి, ఉదాహరణకు నన్నే అనుకోండి, ఓపెన్గా మాట్లాడుతున్నా, నన్నే తీర్పు రోజు నిలబెట్టాడు. మొదట నేనున్నాను, నా వెనకాల మీరందరూ ఉన్నారు విశ్వాసులుగా. నా గురించి ఏమనుకుంటుంటారు? స్టీవెన్ అన్న చాలా గొప్పగా ఉన్నాడు, సేవ చేసినాడు, భక్తిగా బతికినాడు, ఆయనకు ఏ పొజిషన్లో కూర్చోబెడతారో అని మీరు ఆలోచనలు చేస్తూ ఉంటారు అనుకోండి. ఇప్పుడు తీర్పు జరుగుతుంటుంది. అప్పుడు మీకు తెలియదు నా రహస్య జీవితం ఒక్కొక్కటి బయటకు వచ్చాక నా పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు మంచోడు అనుకున్నాము, బ్యాగ్ తగిలించుకొని స్వార్థ పోతుంటే ఏమో అనుకున్నా, నిలబడి గొంతు చించుకొని అడుసి వాక్యం చెప్తుంటే ఈయన కంటే మంచోడు ఎవడు లేడనుకున్నా. ఏంది ఇదే? దేవుడు తీర్పు మన రహస్య జీవితాలు అందరి ముందర బయటపడుతుంటే అవమానం తట్టుకోలేదు. అప్పుడు నేను ఈ ఆలోచన నాకు మొదలైనప్పుడు, ఓయమ్మ
బయట వాళ్ళ దగ్గర అవమానం పడకూడదన్నా కానీ నేను ఏం చేయకూడదు, తప్పు చేయకూడదు, కాళ్ళకాడ చూపు చూసుకోకూడదు. రేపు తీర్పు రోజున నిలబడితే నాకు విలువ తగ్గకూడదు, నా విలువ పెరగాలి. మనం చేసిన రహస్య పాపాలు బయటపడితే మన విలువ తగ్గుతుంది. అదే మనం రహస్యంగా చేసిన నీతి క్రియలు తీర్పు రోజున బయటపడితే మన విలువ పెరుగుతుంది. తీర్పు రోజున నీ విలువ ఏమవ్వాలంటే పెరగాలి. ఎవ్వడికి తెలియని నీతి క్రియలు నువ్వు చేసిన ప్రతి మంచి ఆ రోజు బయటకు వస్తుంటే కొద్దిగా 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 నీ విలువ పెరిగిపోవాలి. అదే నువ్వు చేసిన తప్పులు బట్టి నీ విలువ తీర్పు రోజున తగ్గిపోతుంది. ఇది ఒక్కటి నువ్వు ఆలోచన చేసి ముందడుగులు వేసుకుంటూ పోవాలి. కళ్ళు మూసుకొని తప్పు చేయకూడదు, ఎవడు చూడట్లేదని మాత్రము అనుకోకూడదు. ఏమంటున్నాడు మళ్ళీ చదువమ్మా? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. ఎవరు చూస్తారు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలను జరిగించు వారికి శ్రమ. మనం చేస్తున్న ఈ చీకటి క్రియలు ఎలాంటివి అంటే మొండి మరకలు లాంటివి. తెలుసా మొండి మరకలు అంటే ఏంటో? మామూలుగా మనకి ఏదైనా మరకలు అయ్యా అనుకోండి, ఈట సబ్ వేసినా, త్రిబుల్ ఎక్స్ వేసినా, ఏదో ఒకటి వేసినా మొత్తానికైతే పోతాయి. కానీ కొన్ని మొండి మరకలు అనేవి ఉంటాయి. ఎన్ని సోపులు వేసినా, ఎన్ని డిటర్జెంట్లు వేసినా, ఎన్ని లిక్విడ్లు వేసినా ఆ మొండి మరకలు పోవు. ఆయిల్ మరకలు అలాంటివే. మీకు తెలుసో లేదో కానీ మన బ్రతుకుల్లో ఈ మధ్య కనపరుస్తున్నది మరకలు కాదు, అవి మొండి మరకలు లెక్క ఉన్నాయి. అసలు పోకుండానే ఉన్నాయి. అసలు ఎంత కడిగినా తీసేసుకోలేన్న స్థాయికి అంత దారుణంగా అయిపోతున్నాయి మరాఠీ. అందుకోసమే కొన్ని మరకలు ఎన్ని మొండి మరకలైనా కానీ దానిని తొలగించే మార్గాలు ఉంటాయి. ఒక ఆయిల్ బట్టల మీద పడినాయనుకో, నీళ్ళతో ఉడికినా పోతుంది. అదేది మనకు ఇది ఉంటుంది చూసినారా, ఇంజన్ ఆయిల్ అని కొన్ని ఉంటాయి. బట్టల మీద పడినాక ఎంత మొండి మరకలు అంటే అవి పోనే పో. బట్టలు ఉతికినా ఏం చేసినా పోనే పో, అట్టనే ఉంటాయి ఆ మచ్చ. దాన్ని మొండి మరకలు అంటారు. కానీ దాన్ని పోగొట్టే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూశాను, కొన్ని పద్ధతులు ఉపయోగించడం వల్ల అవి పోతున్నాయి. మొండి మరకలే పోతుంటే యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు కూడా పోతాయి. కానీ కాసింత నువ్వు మనసు పెట్టి ఆలోచన చేయాలి. నువ్వు పోతున్న దారేంటో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఎలా గడుక్కోవాలి, ఎలా నీ పాపాలు తీసేసుకోవాలి, ఆ మార్గం ఏంటో నువ్వు ఆలోచన చేసి ఇప్పుడే సరైన నిర్ణయము తీసుకోవాలి. వీలైనంత వరకు ఆ మొండి మరకల జోలికి పోకుండా ఉంటే చాలా మేలు. అయిన తర్వాత కష్టపడి ఉతకడం ఎందుకు? ఆ మొండి మరకలను ఆయిల్ పడ్డది, దాన్ని పోగొట్టుకొని కష్టపడడం ఎందుకు? ఆయిల్ పడకుండా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. కాస్త తెలివిగా పాపం జరిగే టైంలో తప్పుకుంటే బాగుంటుంది కదా. పాపం అంటే ఎలాంటిదో తెలుసా? పాపం ఎలాంటిదంటే తరిమే ట్రైన్ లాంటిది. ట్రైన్ నిన్ను తరుముతున్నది అనుకోండి, నువ్వు దాని ముందర పరిగెడుతుంటే అది ఎంత దూరమైనా వస్తూ ఉంటుంది. నువ్వు చేయాల్సిందే తెలుసా? ట్రైన్ ముందర పరిగెత్తడం కాదు, ట్రైన్ ట్రాక్లో నుంచి తప్పుకోవడమే దేవుడు నీకు ఇచ్చే ఆలోచన. పాపం కూడా ఎలాంటిదే, తరిమే ట్రైన్లో దాని ముందర పరిగెత్తాకండి. వీలైనంతవరకు తప్పుకోండి తెలివిగా, దాని కొద్దీ అది పోతుంది. పాపం విషయంలో నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి. నీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. ఎంత దూరం పరిగెత్తున్నామని కాదు, నీకు శక్తి వరకే పరిగెత్తగలవు. పాపం ముందర ఎంతసేపు పరిగెత్తావు? ఒక 5 నిమిషాలు పరిగెత్తావా? పోనీ ఒక అరగంట పరిగెత్తావా? ఒక గంట పరిగెత్తావా? గంట తర్వాత అయినా కానీ ట్రైన్ నీ మీద నుంచి పోతుంది ఖచ్చితంగా. నువ్వు దాని ముందర పరిగెత్తడం కాదు తెలుసుకోవాల్సింది, ఆ ట్రైన్ ట్రాక్లోంచి తరిమే పాపం నుంచి తప్పుకోవడము నేర్చుకో. అప్పుడే నీ జీవితము బాగుంటుంది, లేకపోతే బాగుండదు. ప్రభన దేవుని వారల మళ్ళీ చదువుతలేదే మాట. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచువానికి. మరుగు చేయడం ఎందుకు? దేవుడికి ఆల్రెడీ తెలుసు. ఏమ్మా నువ్వు చేసే తప్పులు తెలియదా? నేను చేసే తప్పులు తెలియదా? దేవునికి తెలుసు. తెలిసిన దాన్ని మళ్ళీ ఎందుకు మరుగుపరచాలి? ఆల్రెడీ నాకు తెలుసు కదా. ఒప్పుకుంటే పోతుంది కదా, ఒప్పుకుంటే అయిపోతుంది కదా, వదిలేస్తే అంతటితో అయిపోతుంది కదా. దేవుడు నీ జీవితం కోసం చేసే ప్రతి ఆలోచన అది కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఒప్పుకోకపోతే ఎప్పుడు ఒప్పుకుంటామండి? పోయిన ఆదివారం కాక అటు పోయినా సరే బిట్టు మనతో ఒక మంచి మాట చెప్పాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే తప్పు చేస్తుంటాము ఒప్పుకుంటుంటాం, తప్పు చేస్తుంటాము ఒప్పుకుంటుంటాం. ఈసారి తప్పు చేసినప్పుడు
తర్వాత ఎప్పుడైనా ఒప్పుకోవచ్చులే అని అనుకుంటుంటాం. కానీ ఒక్కోసారి ఒప్పుకోకముందు ఒకవేళ యేసుక్రీస్తు వస్తే, తెగించి తప్పు అయితే చేశావు, తప్పు చేసిన తర్వాత నీ తప్పులు ఒప్పుకోకముందే యేసుక్రీస్తు వస్తే, పోనీ ఆ లోపే ఒప్పుకోకముందే నీ ప్రాణం కూడా పోతే ఏమైపోతాము? మొదట బాగుండి చివరిలో బాగలేకపోతే నువ్వు చేసిన ఆ చిన్న తప్పు వల్ల కూడా ఏమైపోతావు తెలుసా? నరకానికి పోతాం. తప్పు చేసి ఒప్పుకోవడానికి అవకాశం లేకపోతే నీ జీవితం, నా జీవితం నాశనం అయిపోతుంది. అంతవరకు తెచ్చుకోకూడదు. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నా ఆత్మీయ జీవితము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడేది ఎందుకోసం అనుకుంటున్నారు? ఎందుకోసం? ఏ ఒక్కరితో మాట్లాడినా అందులో నీకు నచ్చిన మాట, నీ హృదయాన్ని కదిలించే మాట ఒక్కటనే ఉంటుంది. దాన్ని తీసుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఏమైపోవాలి? సరి చేసుకోవాలి. మీకు అందరికీ తెలిసిన మాటనే, నయమానుకు ఒక మంచి సలహా ఇస్తుంది. ఆ కుష్ఠరోగం వచ్చేటప్పుడు ఎంత మంచి సలహా ఇస్తుందో తెలుసా? చూడండి, ఆ మాట మనకు రాజుల గ్రంథంలో ఉంటుంది. ఆ మాట 5వ అధ్యాయము, రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము చదువుతాలి 3వ వచనం. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. చూసింది ఆ తల్లి, ఆ బిడ్డ ఎవరు, ఆ చిన్నది నయమాను చూసి 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 తన మనసులో పరితాపం పట్టుకోలేక ఎలాగైనా కానీ ఆ వ్యక్తికి ఒక మంచి సలహా చెప్పాలనుకున్నది. నేను అనుకుంటాను, ఎప్పుడు దేవుడు ఎవరిలో నుండైనా కానీ మాట్లాడతాడు, అది స్వీకరించాలి మనం. ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడు ఆ తల్లి నయమానుతో అన్న విలువైన మాట ఏంటంటే, నయమాను షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర ఉండాలని నేనెంతో కోరుతున్నాను. ఈ టైంలో అక్కడుంటే నయమాను జీవితం ఏమైపోతుంది? బాగుపడుతుంది. దేవుడు కూడా ఎన్నోసార్లు నీ గురించి ఏమనుకుంటుంటాడో తెలుసా? ఈ టైంలో నా కుమారుడు సినిమాల దగ్గర ఉండకుండా చర్చిలో కూర్చొని ఉంటే ఎంత బాగుందో, నా కుమార్తె ఆ చెట్టు కింద కూర్చొని పనికి మాలిన మాటలు మాట్లాడకుండా ఇదే టైంలో బైబిల్ ముందర వేసుకొని ఇంట్లో కూర్చొని ధ్యానిస్తూ ఉండింటే ఎంత బాగుందో. లోక సంబంధమైన పాటలు, లోక సంబంధమైన మాటలు మాట్లాడకుండా నన్ను ఆరాధించే ఆ నోటితో పనికి మాలిన మాటలు మాట్లాడకుండా నన్ను మాత్రమే స్తుతిస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. అందుకోసమే దేవుని సమయాన్ని ఎప్పటికీ దేవునికి ఇవ్వడానికే ప్రయత్నం చేయండి. అది దేవుని ఆలోచన. ఇక్కడ 3 గంటలకు మనం నిజంగా చెప్పాలంటే ఆదివారం అందరూ ఉదయం నుంచి మధ్యాహ్నానికి అయిపు చేసుకొని మధ్యాహ్నం బాగా తిని పడుకుంటారు. కానీ 3 గంటలకు ఆ కాలంలో యేసుక్రీస్తు వారి కాలంలో 3 గంటలకు ప్రార్థనా వేళ అని ఒకటి ఉంటుంది, చూసిన అపోస్తల కాలంలో. అది ఎందుకో ఇప్పుడు మన జీవితంలో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది పగలు 3 గంటల వేళ అందరూ తిని పడుకున్న వేళ, అందరూ లోకులందరూ నిమ్మలమైన వేళలో మనం బైబిల్ పట్టుకుని దేవుని కోసము కదులుతున్నాం. అని మనం పొద్దున ఏమైనా నిద్రపోయామా? పొద్దున పని చేశాము, 3 గంటలకు మళ్ళీ దేవుని పనిలోనే ఉన్నాము. చూసారా? లోకలందరి విషయంలో దేవుడు అనుకుంటాడు, వాళ్ళందరూ తిని నిద్రపోయే టైంలో, ఈ టైంలో నిద్ర దగ్గర వాళ్ళ సమయం వృధా చేయకుండా నా మందిరానికి వచ్చి ఈ మాటలు వింటే ఎంత బాగుంటుంది. ఆ సెల్ ఫోన్లో చెత్త చూడకుండా నా కుమారులు ఒక్కసారి వీడియోలో ఒక మంచి వాక్యం ఓపెన్ చేసి హృదయపూర్వకంగా మనసు పెట్టి ఆ మాటలు వింటే ఎంత బాగుంటుంది అని దేవుడు అనుకున్నారా? ఆ నయమాను దగ్గర ఆ చిన్నది ఎలా అయితే అన్నదో, దేవుడు కూడా నీ గురించి, నా గురించి అవే ఆలోచనలే చేస్తూ ఉంటాడు. కానీ మన జీవితాలు ఏమైపోతుంటాయి తెలుసా? దేవుని ఆలోచనలు తలకిందులు చేసేస్తుంటాం. ఆ సౌలు విషయంలో ఒక సంగతి జరుగుతుంది తెలుసా? చివరిగా ఒక్క మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. చివరిగా సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను
పశ్చాత్తాప పడుతుంది. సౌలు గురించి దేవుడు ఆలోచన చేశాడు. మొదట ఆ సౌలుని ఎన్నుకునేటప్పుడు దేవుడు అనుకున్నాడు, అశేషమైన ఇసుక రేణువులంతా ఉన్న ఇశ్రాయేలులకు ఒకే ఒక్కని సెలెక్ట్ చేయాలంటే ఆ ఒక్కడు ఎలాంటోడో ఉండాలి. వెతికాడు, మొత్తానికైతే సౌలును పట్టాడు. మొదట సౌలును ఎన్నుకునేటప్పుడు ఎంత గర్వపడి ఉంటాడో. సౌలు ప్రవక్తలలో ఉన్నాడంత స్థాయిలో ఉండేవాడు. కానీ రాను రాను ఆయన జీవితం ఏమైపోయిందో తెలుసా? దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్టుగా సౌలు బ్రతకలే, అయిపోయింది జీవితం. తర్వాత కొంతకాలానికి దేవుడే ఆలోచనలో పడిపోయాడు. నేను సౌలును సెలెక్ట్ చేసినందుకు నేనేమైనా పొరపాటు చేశానా అని దేవుడు ఏమవుతున్నాడు? తనలో తాను పశ్చాత్తాపడుతున్నాడు. సౌలు విషయమే కాదు, ఎన్నోసార్లు బాప్తిసం తీసుకున్న కొత్తలో నీ గురించి కూడా చాలాసార్లు అనుకుని ఉంటాడు, నా పిల్లలు బాగా బతుకుతారని. ఎప్పుడైనా నువ్వు తప్పుడు పనులు చేసి దిగజారిపోతుంటే సౌలు గారి గురించి ఆలోచన చేసినట్టు నీ గురించి ఆలోచన చేయడా దేవుడు? అరే వీళ్ళ నేనేమన్నా సెలెక్ట్ చేసుకొని తప్పేమన్నా చేశానా? నా కోసం బతుకుతారనుకున్నానే, చివరి వరకు ఉంటారనుకున్నానే, నేనేమైనా పొరపాటు చేశానా అని దేవుడు నీ గురించి ఆలోచనలో తలకిందులైపోయే విధంగా నీ బ్రతుకులు ఉండకూడదు. ప్రేమన దేవుని వారు అలా ఉంటే ఎందుకు చెప్పండి? ఏంటి మన బ్రతుకులు ఏంటి? దేవుని ఆలోచన తలకిందులు చేసేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఎంతమంది లేరు? ఈరోజు నామకార్థమైన భక్తి బతుకుతున్న సుమారుగా 700 కోట్లకు పైగా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఏట్రా వీళ్ళ బ్రతుకులేంటి? ఏంటి వీళ్ళని సెలెక్ట్ చేసుకుని నేనేమైనా పొరపాటు చేసినా? ఎవరి గురించి ఏమనుకున్నా కానీ నీ గురించి మాత్రం ఆ మాట దేవుని నోట నుంచి రాకూడదు. ఆ మాట నా నుంచి రానివ్వకూడదు. ఆయన రానివ్వకూడదనే నీ జీవితాన్ని మలుపు తిప్పే చివరగా తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీ కోసం ఏం చేశాడో తెలుసా? బలిగా అర్పించాడు. వరా నా యేసుక్రీస్తు వారిని చూసైనా ఇక్కడి నుంచి ఇంకా వెనక చూడకండి. ఇంకంతే. యేసుక్రీస్తు వారి జీవితం ఎంత గొప్పది ఒక్కసారి ఆలోచన చేయండి. అడుగు వేసాడా? ఎప్పటికీ ఇంకా వెనక్కే చూడలే. ఆయన చూపించి ఏమన్నాడంటే ఆయన బ్రతుకు చూసైనా మారాడు. ఒకవేళ మీకు అది కుదరలేదా? ఆయన చావు చూసైనా కానీ ఏది నచ్చితే అది. ఆయన బ్రతుకు చూసైనా మారు. నీకు నచ్చకపోతే ఆయన బోధ చూసైనా మారు. అది కూడా నీకు సెట్ కాకపోతే చివరకు ఆయన చావు చూసైనా కానీ ఇంకా మారు. అంతకంటే నేను ఏం చెప్పగలను? ఆయన లాంటి త్యాగం ఎవడు చేయగలరండి? ఎవడు చేయగలరు? ఎవడు చేయలేడు. చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు వారి గురించి ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారంటే జగత్తు పునాది వేయబడకముందే జగత్తు పునాది వేయబడకముందే పేతురుగారి పత్రికలో ఉంటుంది. మిమ్మల్ని ఆ ప్రభువును కూడా ఏం చేశాడంటే నియమించాడట. ఆ మాట ఉంటుంది. సమయం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎక్కడ ఉంటుందంటే ఇంటికి నాకు చదివి పేతురుగారు రాసిన మొదటి పత్రిక 1:20. సర్లే మా చదువు లేదా ఒకటి మళ్ళా ఎందుకు. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే నియమింపబడెను. చాలయ్య. యేసుక్రీస్తు వారు ఎప్పుడు నియమింపబడ్డాడు? ఆదాము తప్పు చేసిన తర్వాతనా? కాదు తెలుసా. మనం ఏదో తప్పు చేసినప్పుడు కాదు. చాలామంది ఏమనుకుంటుంటే యెషయా గ్రంథం వచ్చినప్పుడే యేసుక్రీస్తు వారి రాకడ సిద్ధమైంది అని అనుకుంటారు. కాదట. యేసుక్రీస్తు వారు ఎప్పుడు సిద్ధమయ్యాడట? జగత్తుకు పునాది వేయబడకముందే. దేవుడు ఈ జగత్తును చేసేటప్పుడు అనుకున్నాడు, నాయన ఆదాముడు చేయొచ్చనా, ఆదాము తర్వాత మనుషులు చేయొచ్చనా? మనుషులు అంత పర్ఫెక్ట్గా బతికేటోళ్ళు కాదు, ఏదో ఒకరోజు నువ్వు పోవాల్సి వస్తుంది అని మొట్టమొదట దేవుడు సృష్టిని కాదు సిద్ధపరిచింది. మొట్టమొదట ఆదామును కాదు తయారు చేసింది. మొట్టమొదట సిద్ధపరిచింది యేసుక్రీస్తునే సిద్ధపరిచాడు. నాయన ఈ భూమిని చేస్తున్నా, ఆదామును చేస్తున్నా, మనుషులందరినీ చేస్తున్నా, వీళ్ళందరికంటే ముందు నీతో చెబుతున్న మాట ఏంటంటే ఏదో ఒకరోజు నీ కార్యం అన్నది వస్తుంది, నువ్వు భూమి మీదకి పోవాల్సిందే. ఎందుకు పోవాలయ్యా? ఎందుకు? ఒకటే ఒక మాట, నువ్వు పుట్టింది పండగ చేసుకోవడానికి కాదు, నువ్వు పుట్టేదే చావడానికి, నీ ప్రాణమే పెట్టడానికి. అప్పుడు యేసుక్రీస్తు సరే నీకోసం నేను ఏమైనా చేస్తా. దేవుని ఆలోచన చూసాడా నీ పట్ల ఏముందో? ఏమైనా చేస్తా. యేసుక్రీస్తు ఆలోచన అంతే, చివరకు దేవుని ఆలోచన కూడా అంతే. అందుకే ప్రవణ దేవుని వారలరా, యేసుక్రీస్తు తన జీవితాన్ని అంతా త్యాగం చేశాడు. చివరకు తన ప్రాణం అంతా అలా తృణప్రాయంగా విడిచిపెట్టు. ఈ మధ్యకాలంలో ఒక 2-3 నెలల కిందట మా స్కూల్లో ఒక
ఒక సంఘటన జరిగిందండి. అప్పుడు నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసేవాడిని, మీకు అందరికీ తెలుసు కదా. అందులో మాకు డీన్ సార్ అని ఒక ఆయన ఉన్నాడు. యవనంలో సుమారుగా ఒక 22-23 ఏళ్లకు ఆయన పెళ్ళి అయిపోయింది. 20 ఏళ్ళకు పెళ్ళి అయితే అప్పుడే పెళ్ళి అయిపోయింది, కరెక్ట్గా సంవత్సరం కూడా తన భార్యతో లేడట. 2-3 నెలలకు ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఆయన డ్యూటీ ఏంటో తెలుసా, డీన్ అయిపోయిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు 8 గంటల వరకు స్కూల్లోనే ఉండాలి. సెలవుల రోజు లేదు, ఆదివారం లేదు. అలా ఎన్ని రోజులు చేశాడో తెలుసా డ్యూటీ? 20 ఏళ్ళు చేశాడు. మధ్యాహ్నం మేము 12:30కి భోజనం చేస్తే ఆయన చేసే టైం ఏంటంటే సుమారుగా 3:30 అలా అయ్యేది. ఎంత టార్చర్ అంటే 2000 మంది పేరెంట్స్ ఒకే ఒక్కడికి సమాధానం చెప్పాలి, ఆయనే డీన్ సార్. 2000 మంది పిల్లలు వచ్చి వాళ్ళ సమస్యలను చెప్తుంటే ఆయనకు మెంటల్ ఎక్కేదే ఏమో పాపం. అలాగంత కష్టపడి పని చేసేవాడు. అన్ని రోజులు ఆయన పోగేసిన డబ్బు మహా అంటే నాకు తెలిసి ఒక 20 లక్షలు పోగేసి ఉంటాడు. 20 ఏళ్లకు ఆయన పడిన కష్టానికి ఆయన పోగేసిన అమౌంట్ ఎంత తెలుసా? 20 లక్షలు పోగేసినట్టు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని 2-3 నెలల కిందట హైదరాబాద్ తీసుకువెళ్ళాడు. పరిస్థితి ఏంటో తెలుసా? 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. అతను టార్చర్ భరించలేక మెంటల్కి ఎట్లా పరిస్థితి. ఇంకా 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఆయన పరిస్థితి ఎట్టుందో తెలుసా? డాక్టరు ఇక బతకడు, చచ్చిపోతాడు. ఒకటే మాట చెప్పాడు, 20 సంవత్సరాలను పడిన కష్టార్జితం అంతా 20 లక్షలు పోగేస్తే కరెక్ట్గా వారం రోజులకి అయిపోయిందంతా. 20 ఏళ్ళ కష్టం అంతా వారం రోజులకు ఊడ్చుకొని పోయింది. ఏమీ లేదు, ఎవ్వడు ఇవ్వలే, పరిస్థితి అంతా అయిపోయింది. సరే ఆరోగ్యమైనా బాగుపడిందంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, చచ్చిపోతాడు అని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో కూర్చొని ఏడుస్తా చెప్పుకోలేని బాధతో కుమిలిపోతుంటే నెల రోజులు బాగా అతని బాధ తట్టుకోలేక నెల రోజుల తర్వాత సొంతం అక్క వచ్చి ఏమన్నదో తెలుసా? సరేలేరా, నీ బాధని తట్టుకోలేకుండా, నీ ఏం వయసు కూడా అయిపోలే, నువ్వు చచ్చిపోతే ఎట్ట అని తన సొంత తమ్ముని మీద జాలి చూపించి తన ఒక కిడ్నీ ఇచ్చింది, సిద్ధపడింది. చాలా సంతోషం అనిపించింది. ఒక కిడ్నీ ఇవ్వడానికి ఎంతసేపు ఆలోచన చేసిందో తెలుసా? నిజంగా తన నెల రోజులు ఆలోచన చేసింది. తన కిడ్నీ తన సొంత తమ్మునికి ఒక్కటి ఇవ్వడానికి నెల ఆలోచన చేసింది. ఎన్ని ఉంటే ఒకటి ఇవ్వడానికి, 2 ఉంటే ఒకటి ఇవ్వడానికి నెల రోజులు ఆలోచన చేసింది. అది ఒకటే ఉంటే ఇస్తుందా? ఇస్తే తాను బతుకుతుందా? యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో తెలుసా? తన అవయవాల్లో తన ప్రాణం ఇచ్చినా తాను బ్రతకనని తెలిసి కూడా నీకోసం ఏం చేసాడో తెలుసా? ఇచ్చేశాడు. ఒక కిడ్నీ కాదు, ఒక గుండె కాదు, తన ఊపిరంతా నీకోసం ఇచ్చేసాడు. తన ఆఖరి శ్వాసను కూడా నీకోసం వదిలేశాడు. 2 కిడ్నీలుంటే ఒక కిడ్నీ ఇవ్వడానికి ఆయన అంత ఆలోచన చేస్తుంటే యేసుక్రీస్తు నీకోసం క్షణమాత్రం కూడా ఆలోచన చేయకుండా రెడీ, ఆఖరి గుండె సప్పుడు కూడా వీళ్ళ కోసం వదిలేస్తా. ఎంత ప్రేమ చూపించాడో తెలుసు మనకు. ఎప్పుడు ఈ ఆలోచన జగత్తు పునాది వేయబడక ముందే ఆలోచన రెడీ అయిపోయింది. నేనంటాను, దేవుని ఆలోచన నీ ఆత్మీయ జీవితానికి ఎప్పటికీ గొప్పగానే ఉంటాయి. అది నిన్ను బాగు చేసేది. తొందరపడకండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామో తెలుసా? ఇది ఒక్క మాట చెప్తాను నేను. చాలాసార్లు దేవుని ఆలోచన, మన ఆలోచన, ఒక పని జరిగే విషయంలో దేవుని ఆలోచనకు మన ఆలోచనకు మధ్య క్లాష్ ఏర్పడుతుంటుంది. మనం అనుకున్నది ఒకటి, కానీ ఆ ఆలోచన జరగకుండా పోతుంటుంది. మనం ఎంత ఆలోచన చేసినా ఇది జరగట్లే, దేవుడు ఏమైనా ఒకటి ఆలోచన చేస్తున్నాడా, ఎందుకు ఇది జరగట్లే, ఎందుకు 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 అని నీలో ఒక ఆలోచన మొదలవుతుంటుంది. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఆలోచన చేసినది జరగలేదు అని అంటే దేవుడు దానికంటే గొప్ప ఆలోచన ఇంకేదో చేస్తున్నాడు. అబ్రహాం గారు ఎన్నిసార్లు అనుకుని ఉంటాడు, ఏంటి నాకు ఇంకా పిల్లలు పుట్టట్లే, ఎన్నిసార్లు, సుమారుగా 100 ఏళ్ళు ఆలోచన చేసిండా. ఇన్నిసార్లు ఆలోచన చేసినా కానీ దేవుడు ఎందుకు పిల్లలు ఇవ్వలే? అబ్రహాము, నీ ఆలోచన చాలా తక్కువగా ఉంది. నేను ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నానో తెలుసా? నువ్వు ఆలోచన చేసిన మొట్టమొదటిసారే నీకు పిల్లలు ఇచ్చాను అనుకో, నువ్వు ఇంత గొప్పవాడివి కాదు. దేవుడు 100 ఏళ్ల వరకు అబ్రహాముకి ఎందుకు పిల్లలు ఇవ్వలేదో తెలుసా? అది ఒక అజ్ఞాన కాలం, ఎవడు పట్టించుకునే కాలం, విశ్వాసానికి తావే లేని కాలంలో 100 ఏళ్ళు ఓపికతో విశ్వాసాన్ని చూపించి అబ్రహాము తన ఆలోచన దేవుని దగ్గర నుంచి సంపాదించుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఎలాగైనా విశ్వాసంతో తన కొడుకును సంపాదించుకుని. అదే అబ్రహాము మొట్టమొదట నాకు పిల్లలు కావాలి అన్నప్పుడు పిల్లలు ఇచ్చాడు అనుకోండి. ఈరోజు అబ్రహాం గురించి మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళమా?
అబ్రహాము ఆలోచన పిల్లలు కావాలన్నదే, అది వెంటనే జరిగిపోతే అబ్రహాం ఇంక విలువ ఉండదు. అబ్రహాము ఆలోచన కంటే దేవుని ఆలోచన ఎంత గొప్పదో తెలుసా? 100 ఏళ్ల వరకు ఓపిక పట్టే విధంగా అబ్రహామును చేశాడు. దేవుని ఆలోచన ఎలాంటిదంటే అబ్రహామును చరిత్రలో ఒక శిలాశాసనం చేసేసాడు. ఇప్పటికీ విశ్వాసులకు అందరికీ తండ్రిగా నియమించబడ్డాడు. ఎందుకో తెలుసా? ఒకటే ఒక రీజను, దేవుని ఆలోచనకు అబ్రహాము లోబడ్డమే. దేవుడు కూడా నీ గురించి ఒక ఆలోచన చేస్తుంటాడు, కానీ ఎప్పటికీ మర్చిపోకు. నీ ఆలోచన కాస్త లేట్ అయినా కానీ అబ్రహాములాగా దేవుడు నీకు గొప్ప ప్రణాళికనే దేవుడు సిద్ధపరిచి ఉంటాడు. అది కాస్త ఆలస్యం అవుతుంటుంది. దేవుని ఆలోచన నీ నిరీక్షను పరీక్ష చేసి నీ పరీక్షలో నిన్ను గెలిపించి నిన్ను గొప్ప చేయడానికే తప్ప మరొకటేమీ ఉండదు. ఒక్కసారి ఎప్పుడు నా ఆలోచన నెరవేరలేదని తపన పడడం కంటే ఒక్కసారి దేవుని ఆలోచనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు, ఎంత గొప్ప చేస్తాడో తెలుసా? చాలా ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు. నీ ఆలోచనకు దేవుని ఆలోచనకు చాలా తేడా ఉంటుంది. యోసేపు గారి జీవితం గుంటలో పడేసినప్పుడు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది? ఏంటి నా బ్రతుకేంటి? ఇదేనా నా బ్రతుకు? గుంటకేనా నాకు పరిచయము? నువ్వేం టెన్షన్ పడాకు యోసేపు. నీ ఆలోచనకు నా ఆలోచనకు చాలా తేడా ఉంటుంది. మీ అన్నలు నిన్ను అనగదొక్కినప్పుడే నువ్వు ఐగుప్తుకు వెళ్తావు. అక్కడే నిన్ను నేను గొప్ప చేయడము మొదలు పెడతా. నీ వాళ్ళ దగ్గర ఉంటే అంత గొప్పవాడు అయ్యేవాడు కాదేమో. కరువు వచ్చినా వాళ్ళతో పాటు ఉంటావు, కానీ ఐగుప్తులు ఆ స్థాయిలో నువ్వు ఉండేవానివి కాదు. నీ ఆలోచన ఏంటి? నేను ఐగుప్తుకు పోతున్నా నువ్వు అనుకుంటున్నావు. నా ఆలోచన ఏంటో తెలుసా? ఒక్కసారి నా ఆలోచనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు. నేను చెప్పినట్టే ఐగుప్తుకు వెళ్ళు, నేను చెప్పినట్టే ప్రతిదీ ఓపికగా ఉండు. నీ భక్తిని వదిలేసుకోకు, నీ విశ్వాసాన్ని వదిలేసుకోకు. నా ఆలోచన వింటే ఎంత స్థాయిలో నువ్వు ఉంటావో నేను నీకు చేసి చూపిస్తా. అది యోసేపు జీవితంలో జరిగింది. నీ జీవితంలో ఒక్కసారి నీ ఆలోచన నెరవేర్చుకోవాలని తపనతో పదే దాని గురించి ఆలోచన చేయకుండా ఒక్కసారి దేవుని ఆలోచనకు అవకాశం ఇచ్చి చూడు, అంతా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి ప్రేమ దేవుని వారలారా, దేవుని ఆలోచన నీ ఆలోచన ఎలా ఉన్నదో నిన్ను నువ్వు ఆలోచన చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతావు. పాపం విషయంలో తప్పుడు ఆలోచన చేయకూడదు, కానీ ఆత్మీయ జీవితంలో దేవుని ఆలోచనలకు తల వంచి ముందుకు సాగిపోదాం. అలా మీరు నేను మనమందరం ఉండాలని ఆశపడుతూ ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.